నా కేసు దొరికినట్టే. సింహాద్రి ఉన్నాడా? సింహాద్రి, పేట్రంకులు నా కన్నతండ్రి ఏం కాదు. అయినా నా మనసులో ఆయనకు అలాంటి స్థానం ఉంది. అది మా పర్సనల్ విషయం. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా తేల్చాలనేది నేను ఆలోచిస్తున్నాను. ఎందులో ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేదు మిస్టర్. అన్నీ మాట్లాడుకున్న తర్వాతే ఆయన నాకు చెక్ ఇచ్చారు. కానీ ఆ దొంగరాస్కెల్ బ్యాంకులో స్టాప్ మెమో ఇచ్చాడు. నేను దేన్నైనా స్మూత్ గా డీల్ చేయాలనుకుంటాను. ఇలా ర్యాష్ గా మాట్లాడితే నాకు నచ్చదు. వద్దు, విషయాలు సవ్యంగా జరగాలంటే నా క్యాష్ పే చేయమను. అది చాలు. అది చాలదు కదా సింహాద్రి, ఇంకా 40 లక్షల స్టాకు బాకీ ఉంది కదూ. స్టాకు 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 ఏంటయ్యా స్టాకు? సరే, ఆ 40 లక్షల రూపాయలు స్టాక్ తీసింది ఎవరో నాకు తెలుసు. ఆ చనిపోయినోడి బాబు నొక్కేశాడు. వచ్చాడు పెద్ద సంధి చేయడానికి. వెళ్ళి పని చూసుకోవాలి. హలో సింహాద్రి, ఇక నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఎందుకురా గ్లాస్ పగలగొట్టావు? ఏసేంట్రా వాడిని. కాళ్ళు చేతులు విరిచాయి. రండ్రా. ఎరగతీస్తున్నాడు. బండి ఉంది, అన్నం ఉన్నట్టే. హలో, నేను కావాలని ఇదంతా చేయలేదు. నువ్వే కొని తెచ్చుకున్నావు. ఎనీవే, నేను అనుకున్న దానికన్నా బాగానే జరిగింది. మిగతా తర్వాత చూసుకుందాం. ఇక్కడే ఉన్నారా? వచ్చావా లాయరు? కిరణా, కేసేదేనా? నేను నీకు ఇంతవరకు ఎలాంటి కేసు ఇవ్వలేదని ఫీల్ అవ్వకు. లరా, నీకే డౌట్ వచ్చినా ఈ లాయర్ అడుగు. సింహాద్రిని తీసుకెళ్లి రోడ్డు మీద పడేసి పోలీసులకు ఫోన్ చేసి ఏదైనా లారీ నెంబర్ చెప్పు. యాక్సిడెంట్ క్లైమ్ చేసి మంచి అమౌంట్ వచ్చేలా చూడాలి. వెళ్ళి ముందా పని చూడు. అలాగన్నా. అటెక్కడికి? అదే లాయర్ కోటు వేసుకొచ్చి. నీకెందుకయ్యా కోటు? నీకు కావలిస్తే వాళ్ళు ఇస్తారులే, వెళ్ళు. రండి రండి. ఇక్కడ ఏమైనా బ్లాస్టులు జరిగాయా? ట్రైన్ గుద్దేసినట్టుగా ఉంది. ఐపీసీ 300 సెక్షన్ అవసరం అయ్యేలా ఉంది. దాంతో వీళ్ళని మనం ఒక ఆట ఆడించొచ్చు. వద్దా? కావాలి. అడ్రస్ కరెక్ట్ గా చెప్పండి, నాకు కొంచెం చిల్లర వస్తుంది. వీడికి అడ్రస్ అట ఫుల్గా ఇచ్చేయండి. థాంక్స్. కృతజ్ఞతలు. టెల్ మీ సింహాద్రి కేరా. చాలు, ఇంక కొట్టదు. రోజాగా నేనే లేచి వెళ్ళిపోతాను. మీరు వెళ్ళిపోండి. హలో. అయ్యో, నన్ను కొట్టదు, నేను స్పృహలో లేను. ఏమైంది? ట్రైన్ గుద్దేసిందేమోనని నా అనుమానం. మీరు లాయర్ కదూ? లాల్బాగ్ కాదు, ఇంకేదో ట్రైన్.